హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగ పెన్షన్‌లకు రావాల్సినటువంటి పెండింగ్ బిల్లులు, అలాగే 12 పీఆర్సీ పే స్కేల్స్, డీఏఐఆర్‌లపై ముఖ్య ప్రకటన, పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్ల పెండింగ్ బకాయిలు, కొత్త ప్రభుత్వంపై భారీ అంచనాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్యల్లో పెండింగ్ బకాయిలు ఒకటి. ముఖ్యంగా 11 పీఆర్సీ బకాయిలు, డీఏ, డీఆర్ బకాయిలు ఉద్యోగ పెన్షన్లకు తలనొప్పిగా మారాయి. ఈ బకాయిలు ఒక్కొక్క ఉద్యోగికి, పెన్షనర్‌కి చూసుకున్నట్లయితే వారి వారి బేసిక్ పేని బట్టి 2-4 లక్షల వరకు కూడా ప్రభుత్వం అయితే చెల్లించాల్సి ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో గత ప్రభుత్వం ఈ బకాయిలను చెల్లించడంలో పూర్తిగా విఫలమైంది అని చెప్పవచ్చు. దీంతో ఉద్యోగ పెన్షన్‌లు తీవ్ర నిరాశకైతే గురయ్యారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం, కొత్త ప్రభుత్వంపై ఆశలు. గత ప్రభుత్వం ఒక్క డీఏ అంటే ఒక డీఏని కూడా చెల్లించకపోవడంతో ఉద్యోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ కూటమి ప్రభుత్వము డీఏలు, ఐఆర్, పీఆర్సీ అమలు చేస్తామని, పెండింగ్ బకాయిలను చెల్లిస్తామనైతే హామీ ఇచ్చింది. దీంతో ఉద్యోగులు, పెన్షనర్లు కొత్త ప్రభుత్వంపై భారీ ఆశలైతే పెట్టుకున్నారు. ఇంకా 12వ పీఆర్సీ నివేదిక కోసం ఎదురుచూపులు. ఇక రెండవ అతిపెద్ద అంశమైనటువంటి 12వ పీఆర్సీ, 11వ పీఆర్సీ గడువు అనేది జూలై 2023తోనే ముగిసింది. 12వ పీఆర్సీ కోసం సారీ ఫ్రెండ్స్, 2023 సెప్టెంబర్ ఐ థింక్ అప్పుడు కమిటీ అయితే ఏర్పాటు చేశారు. సో, దాని నివేదిక ఇప్పటివరకు రాలేదు. కమిటీ చైర్మన్‌గా రిటైర్డ్ ఐఏఎస్ మన్మోహన్ సింగ్ గారి నేతృత్వంలో అయితే కొనసాగేది. సో, గత కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల అయితే ఈయన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే తప్పుకోవడం అయితే జరిగిందనమాట పదవి నుంచి. సో, నివేదిక అనేది ఆలస్యమైంది. సో, నివేదిక రావాల్సిన టైంలో ఆయన పదవి విరమణ అయితే అంటే ఆయన రిజైన్ చేశారనమాట. సో, కాబట్టి రిపోర్ట్ రాలేదు. కొన్ని ఉద్యోగ సంఘాలు ఇచ్చిన గడువు ఎట్లా పూర్తయింది గదా! సో, రిపోర్ట్ రావాలనుకున్న సమయానికి రిపోర్ట్ రాలేదు కానీ ఇట్లా అయిపోయింది కాబట్టి, సో, ఎటువంటి విచారణ లేకుండా 11 పీఆర్సీని అమలు చేయాలి అని జెప్పేసి డిమాండ్ చేస్తున్నాయి. 12 పీఆర్సీ అమలైతే గనక ఉద్యోగ పెన్షన్‌లకు అమలు ఆలస్యమైతే, ఒకవేళ ఇంకా జాప్యం జరిగితే, ఇంకా మళ్ళీ కమిషన్ నియమించాలి. ఇవంతా జాప్యం జరిగినట్లయితే ఉద్యోగ పెన్షనర్లే భారీగా నష్టపోతారనైతే వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 12వ పీఆర్సీ అమలు మరియు జీతాల పెంపు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. 12వ పీఆర్సీ అమలు చేస్తే అప్పటి వరకు ఉన్న డీఏ బేసిక్‌లో కలుస్తుంది. అంతేకాకుండా ఫిట్‌మెంట్ కూడా యాడ్ అవుతుంది. సో, ఈసారి ఫిట్‌మెంట్ 27% నుంచి 30% వరకు రావచ్చని అయితే అంచనా. సో, గతంలో ఆల్రెడీ 27% ఇచ్చి ఉన్నారు కాబట్టి, సో, దీనివల్ల ఉద్యోగులకు బేసిక్ పేలో 63% వరకు హైక్ అయ్యే అవకాశం ఉంది. సో, ఉదాహరణకు రూ. 40,000 జీతం ఉన్న ఉద్యోగికి రూ. 25,000 పైగా అదనంగా ఆయన బేసిక్ అయితే పెరిగే అవకాశం ఉంది. ఇక కొత్త ప్రభుత్వంపై ఉద్యోగులు, పెన్షనర్ల అంచనాలు. ప్రభుత్వం పీఆర్సీ అమలును ఆలస్యం చేస్తే ఉద్యోగులు మరియు పెన్షనర్లు భారీగా నష్టపోతారు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఐఆర్ ప్రకటిస్తామని హామీ ఇచ్చింది. ఈ మేరకు ఉద్యోగ సంఘాలతో చర్చలు జరుపుతోంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగులకు మేలు చేయాలని అందరూ కోరుకుంటున్నారు. ఇకపోతే పవన్ కళ్యాణ్ హామీ. డిప్యూటీ సీఎం ఏపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఉద్యోగుల సమస్యలపై స్పందించి అండగా ఉంటామని హామీ కూడా ఇచ్చారు. సో, ఎలక్షన్స్ ఇట్లా గెలుస్తానే ఇట్లా మనకు రిజల్ట్ అనౌన్స్‌మెంట్ అయిన తర్వాత ఆయన బహిరంగంగానే ఉద్యోగులకి సంబంధించి అన్ని బకాయిలు ఒకేసారి చెల్లించే పరిస్థితి లేదు. విడతల వారీగా చెల్లిస్తామని తెలిపారు. అంతేకాకుండా ఖచ్చితంగా 100% సీపీఎస్, కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్, జీపీఎస్ ఈ రెండిటిని పరిశీలించి ఓల్డ్ పెన్షన్ ఓపీఎస్‌తో పునరుద్ధరిస్తామనైతే హామీ ఇవ్వడం జరిగింది. అయితే దీనికోసం గరిష్టంగా ఒక సంవత్సరం గడువైతే ఆయన కోరారు. కొత్త ప్రభుత్వం తీసుకున్న చర్యలేంటి? అసలు ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు తీసుకున్న చర్యలేంటి? ఏమేమి అమలైనాయని చూద్దాం. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 2 వారాల్లోనే ఉద్యోగులకు సంబంధించి ఒక ప్రధాన సమస్యను దాదాపుగా పరిష్కరించినట్లే తెలుస్తుందని. అదేంటో కాదు. ఉద్యోగులకు, పెన్షనర్లకు 1వ తారీఖున జీతాలు, పెన్షన్‌లు జమ చేసేందుకు చర్యలు తీసుకుంది. సో,
సో, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో ఇది ఒకటనమాట. ఇక ఇతర పెండింగ్ బకాయిలు అయినటువంటి 12వ పీఆర్సీ, ఏపీజీఎల్ఐ రుణాలు, పీఎఫ్, ఎర్న్డ్ లీవ్స్, సరెండర్ లీవ్స్, ట్రావెల్ బిల్లులు ఇటువంటివన్నీ గూడా అనేక బిల్లులన్నీ బకాయిలో ఉన్నాయి. ఇవన్నీ గూడా ఉద్యోగులకు రావాల్సి ఉందన్నమాట. ఈ బకాయిలు చెల్లించకపోవడంతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యను పరిష్కరించాలని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాన్నయితే కోరుతున్నాయి. ప్రస్తుతానికి కూటమి ప్రభుత్వం ఉద్యోగులకు ఐఆర్ ప్రకటించే అవకాశం ఉంది. పీఆర్సీ అమలు, ఇతర బకాయిలు చెల్లించే ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశము ఉంది. ఉద్యోగులు, పెన్షనర్లు తమ సమస్యలు పరిష్కారం అవుతాయనైతే ఆశిస్తున్నారు. కొత్త ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలను సానుకూలంగా పరిష్కరిస్తుందని కూడా అందరూ ఎదురు చూస్తున్నారు ఫ్రెండ్స్. ముఖ్యమైన అంశాలు ఏంటంటే, సో 11వ పీఆర్సీ బకాయిలు, డీఐ బకాయిలు, డీఆర్ బకాయిలు ఇవన్నీ కూడా 2-4 లాక్స్ వరకు ఉద్యోగ పెన్షనర్స్‌కి రావాల్సినటువంటి 2 పెండింగ్ బకాయిలన్నీ కూడా త్వరగా చెల్లించాలి. విడతల వారీగా అయినా త్వరగా చెల్లించాలి. 12వ పీఆర్సీ కమిటీ వేసినా కూడా మనకు కరెక్ట్‌గా నివేదిక అందే సమయానికి ఆయన రాజీనామా చేయడం వల్ల ఎటువంటి విచారణ లేకుండా డైరెక్ట్‌గా 12వ పీఆర్సీని ఇంప్లిమెంట్ చేయగలగాలి అని ఉద్యోగులు కోరుతున్నారు. లేకపోతే ఈ పీఆర్సీ గనక ఇంకా జాప్యమైనట్లయితే నష్టం అనేది భారీ స్థాయిలో ఎక్కువగా ఉద్యోగ పెన్షనర్లు నష్టపోతారనైతే ఆందోళన చెందుతున్నారు. సో, గతంలో ఇచ్చిన 27% ఫిట్‌మెంట్ కంటే ఇప్పుడు 30% ఫిట్‌మెంట్ ఇవ్వాలి అని అయితే డిమాండు. సో, ఇప్పుడు 30% ఫిట్‌మెంట్ ఇచ్చినట్లయితే బేసిక్‌లో 63% అయితే పెరుగుదలతో 12వ పీఆర్సీ ఇంప్లిమెంట్ అయ్యే అవకాశం ఉంది. ఇక కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలలో ముఖ్యంగా కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఐఆర్ ప్రకటిస్తామని, తర్వాత పీఆర్సీ అమలు చేస్తామని, పెండింగ్ బకాయిలు చెల్లిస్తామని, డీఏలు చెల్లిస్తామని వీటన్నిటి గురించి అయితే తెలియజేయడం జరిగింది. ఇక పవన్ కళ్యాణ్ హామీ సిపిఎస్ రద్దు, ఓపీఎస్ పునరుద్ధరణ. సో, పవన్ కళ్యాణ్ గారు దీనికోసం గరిష్టంగా ఒక సంవత్సరం 1 ఇయర్ అయితే గడువు కోరడం జరిగింది. సో, ఈ 1 ఇయర్‌లో మనకి ఆయన చెప్పారు అంటే మాట ఇచ్చినట్లే. ఇక చూద్దాం ఫ్రెండ్స్. నెక్స్ట్ 1వ తేదీన జీతాలు, పెన్షన్లు జమ. కూటమి ప్రభుత్వము 1వ తేదీన జీతాలు, పెన్షన్లు జమ చేసేదానికి చర్యలు చేపట్టింది గానీ, ఇంకా క్షేత్రస్థాయిలో 1వ తేదీన ఎవరికీ జమ కావటం లేదు. అంటే గతంతో పోలిస్తే కొద్దిగా బెటరే కానీ, ఇంకా కొంచెం బెటర్‌గా అయితే జీతాలు, పెన్షన్లు షార్ప్‌గా 1వ తేదీ, 2వ తేదీలో జమ అయ్యేటట్టుగా అయితే చేస్తే బాగుంటుంది. అలాగే ముఖ్యంగా ప్రధాన సమస్య ఏంటంటే పెన్షనర్లకు ఒకవేళ 1వ తేదీ సెలవు దినం అయినట్లయితే ముందు రోజు అలా జమ చేసే అవకాశాన్ని పెన్షనర్లకు కల్పించిందంటే పెన్షనర్లకి ఇది తీపి వార్త, శుభవార్త అయితే అవుతుందన్నమాట. సో, ప్రభుత్వం ఆ దిశగా కూడా చర్యలైతే చేపట్టగలగాలి. అలాగే పెన్షనర్లకు ఎక్కువ ప్రాధాన్యతతో పెన్షన్లు జమ చేయాలి. ఇక ఇతర పెండింగ్ బకాయిలైనటువంటి ఏపీజీఎల్ఐ, పీఎఫ్, ఎర్న్డ్ లీవ్స్, సరెండర్ లీవ్స్, టీఏలు వీటన్నిటిని కూడా ఒకేసారి కాకపోయినా విడతల వారీగా చెల్లించాలని అయితే కోరుతున్నారు. ఇది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.